సెకండ్గా నేను జీవామృతం తీసుకున్నానండి. చూసారా, జీవామృతం కలిపేశాను. వాటర్ మిక్స్ మొత్తం ఇలా మొక్కలు నీడతో ఇలా ఇచ్చేస్తా. ఇదండి కొండ మామిడి కనబడుతుంది, అడవి మామిడి కూడా అంటారు. ఇదండి పూత మీద ఉంది, కనబడుతున్నా మీకు కాయలుగా తయారవుతాయి. ఇది ఎప్పుడు ఉంటుందండి, సీజన్ అనేది ఏమనదు. ఇప్పుడు రెగ్యులర్గా ఆల్రెడీ మొత్తం కోసాం కాయలు. ఇదండి కొండ మామిడి, అడవి మామిడి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఈజీ బతికితుందండి. దీనికి మనం ఎక్కువగా ఎరువులు అనేవి కానీ లేకపోతే పట్టించుకోవడం, కండిషన్ అనేది వెదర్ కండిషన్ దేంతో సంబంధం ఉండదండి. ఎండ ఒకటి మాత్రం కంపల్సరీ కావాలి. ఇలా ఇచ్చేస్తామంటే చూడండి ఇంత చక్కగా వచ్చేసిందో. చిన్న మొక్క ఇది, మొక్క చూసాక ఇదిగోండి మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి ఏంటంటే కంపల్సరీగా మనం ఏదో ఒకటి ఎరువు ఇచ్చి చాలండి. ఇంకా దానికి మెయింటెనెన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఈ కాయలు చూసారండి, చూసారా వాక్కాయలు అంటారు కదండి, అవి గార్డెన్లో మనకు వాక్కాయలు కూడా వచ్చినాయి. ఇదిగోండి ఇంకా పిందెల మీద ఉన్నాయి కొన్ని. ఇదిగోండి కొన్ని తయారవుతున్నాయి, కొన్ని ఉన్నాయి. ఇదిగోండి కాయలు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇదిగోండి కనబడుతుందా? కాయలు ఇదిగోండి. తర్వాత ఇక్కడ కూడా అలాగే గార్డెన్ మొత్తం కూడా వచ్చేసినాయి, చాలా వచ్చినాయి. ఈ కాయ అయితే కొంచెం ముదిరే కొందుకి ఇదండి పింక్ కలర్ వస్తుంది. ఇది తెలుసు కదా మీకు, ఇదండి ఇలా కలర్ వస్తుంది. ఇలా చాలా కాయలు వచ్చినాయి. గార్డెన్ మొత్తం కూడా అక్కడ కూడా ఉన్నాయి. అలా వస్తాయండి, బాగా వస్తాయి కాపు అయితే మీకు. అవి అంటే మనం మామూలుగా మొక్క పెట్టేసాము, దాని కాపు రాలేదు అంటే అలా రాదండి. ఏదైనా కానీ మనం ప్రతి ఒక్క మొక్కకి కంపల్సరీగా దానికి ఆహారం అయితే మంచి పౌష్టిక ఆహారం అయితే ఫుడ్ అయితే మాత్రం ఇవ్వాల్సిందేనండి. ఇస్తేనే మీకు బాగా వస్తుంది కాపు. మొక్కలకి వారానికి 10 రోజులకి కంపల్సరీ ఇవ్వండి. నేను జాంకాయలు చూసారా, జాంకాయలు కూడా బాగా వచ్చినాయి ఈసారి. కాయ అయితే కనపడుతుందా మీకు. వాకాయలు ఆల్రెడీ వచ్చినాయి అన్నారు కదా, అయినా సరే మళ్ళీ ఇదండి మళ్ళీ పోతుంది చూడండి, పోత మీద ఉంది. అది కాయలు కనపడుతున్నాయి మీకు. నేను కాయలు చూడండి ఇంకా ఉన్నాయి, ఆ వైపు అయితే ఇంకా ఉన్నాయి కాయలు. ఇలా కాయలు ఉంటాయంటే మళ్ళీ కాపు తీసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ అవి కూడా ఇయర్లీ 3 సార్లు వస్తుందండి కాపు. ఈ జీవామృతం ఇలా ఇస్తామంటేనే మీకు ఇలా కాయలు అనేవి నిండుగా వస్తాయండి. మీరు ఏ ఇచ్చినా ఓపెన్ జీవామృతం అనేది ఇచ్చుకోండి మొక్కలకి. అది ఆల్రెడీ మీ వీడియో చేశాను, చూడండి, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. మీకు ఏది ఇచ్చినా ఓపెన్ అదొకటి ఇచ్చుకోండి చాలు. మీకు ఎంత బాగా చేసినా సరే ఇదిగోండి పెస్ట్ మాత్రం ఇది చూడండి. అసలు ఆకులు ఏమైనా కనపడుతుందా మీకు? ఇది పురుగు ఎతికాను, ఎప్పటికప్పుడు ఎతికి స్ప్రే చేస్తున్నా, అయినా సరే ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి పురుగు. ఇది చక్క ఆకులు మొత్తం తినేసి, ఫ్రూట్ అన్నా తినేస్తుంది, ఆకులు మొత్తం తినేస్తూ ఉంటుంది, మొండి చేసేసింది. అది పెరిగి మామూలుగా ఇది సీతాకోచిలకి అయిపోయి ఎగిరిపోయిద్దండి. అది చూస్తున్నారుగా, ఇదే పురుగు. అది ఎక్కువ వచ్చరికి సిట్రస్ జాతి ఉంటుంది, నిమ్మ జాతి మొక్కలకి వీటి మీద ఎక్కువ వస్తుంది. అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇదండి నీమాయిల్ ఉంటుంది నా దగ్గర. అంటే 1 అర అనేది ఎక్కడైనా ఉంటుంది. ఈ నీమాయిల్ అంటే 1 లీటర్కి 5 ml నీమాయిల్ కలిపి వాటర్లో మొత్తం స్ప్రే చేసేయండి. స్ప్రే చేయొచ్చు, తర్వాత మొక్కలకైనా ఇవ్వచ్చు. ఇదండి ఇదొకటి డబ్బు. ఇది ఫ్రూట్ అంటే మళ్ళీ మార్చడం కాబట్టి కొద్దిగా ఇలాంటివి పెట్టుకోండి. ఇది కావాలంటే ప్లేస్ జరుపుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జీవామృతం కూడా దీంట్లో చేశాను. ఇలాంటిది పెట్టుకోండి, బాగుంటుంది. చిన్నవి అంటే మార్చుకోవడం కుదరదు కాబట్టి ఇది ఒకసారి పెట్టేసుకోండి. ఇది నేను తీసుకొచ్చిన
టబ్ అయితే అండి ఒక 5 years దాకా వచ్చింది బాగా, ఇంకా ఉంటుంది 5 years దాకా. ఇప్పుడు బాగానే ఉన్నాయి. అలా చేసుకోండి. ఎలా చేసుకుంటారో మీకు చాలా సేఫ్ అవుతుంది. తర్వాత హ్యాంగింగ్కి వచ్చేసరికి నా ఒపీనియన్ నేనైతే అండి ఇలాంటి పెయింట్ ఇది ఉంటుంది కదా వాటర్ టిన్, అలాంటిది కట్ చేసి అలా పెడతానండి. ఇది కూడా నాకు తెలిసి దాదాపు 10 సంవత్సరాల పైనుంచి ఉందండి ఇలాంటివి. ఇదండి క్రేపర్ పెట్టాను చూడండి, 10 సంవత్సరాలు ఉంటుంది. ఇలాంటి మనం కొనుక్కొచ్చుకునేది ఇంతమందికి ఉండదు. ఇలా పెట్టుకోండి చూడండి, ఇంత చక్కగా చిన్న దాంట్లోనే బాగా వస్తుంది. ఇయర్ లేదు మనకి ఎక్కువ లాంగ్ లైఫ్ వచ్చేది పెట్టుకోవాలండి. అది చూసుకుని సంవత్సరాలు సార్ అలా సైడ్ కూడా ఉంటుంది. ఈ టబ్ పెట్టారు కానండి అంత ఓకే, బాగాలేదని కాదు, ఓకే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడన్నా కొద్దిగా ఏదైనా ఎక్కువ రాను ఏంటంటే హార్డ్నెస్ వచ్చేసింది. ఇది హార్డ్ వచ్చేసి పగిలిపోతూ ఉంటుంది. ఈ అంత మందికి ఉండదు ఇది. అందుకని వీటికన్నా బ్లాక్ టబ్ వచ్చేసరికి ఎక్కువ చూడండి. అలాంటివి బాక్స్ చాలా లైట్ వెయిట్ అండి. ఇది ఒక్క ఏళ్ళతో కూడా లేపేయచ్చు అలా ఉంది. ఇలాంటివి ఏంటంటే మన టెర్రస్ గార్డెన్లోకి వచ్చేసరికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అంటే చాలామంది మనం మొక్కలు ఎక్కువ పెట్టేస్తున్నాం, చాలా బరువు అయిపోతుంది, టబ్బులు అంటున్నారు కదండి. ఇది టబ్బులు అయితే నా దగ్గర ఉంది, పెద్దవి తీసుకొచ్చాను టబ్బు. ఇది చూడండి టబ్బు, పెద్ద టబ్బులు. ఇది టబ్ చూసారు, ఇది చాలా పెద్దది, 120 రూపీస్ టబ్బు. అయినా సరే నాకు వీటికన్నా ఇవే బాగా నచ్చుతాయి. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది అన్ని విధాలుగా మనకి. కాకపోతే ఏంటంటే ఇది జరుపుకోవడానికి కుదరదండి. అదొకటే, ఎక్కడైతే పెడతామో ఆ ప్లేసు అక్కడ పెట్టేసుకుంటే, కానీ జరపాలంటే ఈ వెయిట్ మీద కష్టం అవుతుంది. ఇలాంటి జరపకుండా పెట్టేసుకునే మూలలో పెట్టుకునే ఇట్లకైతే ఈ సజెషన్ చేస్తానండి. ఇది బాగుంటుంది, ఇది పెట్టుకోండి. లేదనుకుంటే ఈ టబ్బులు ఉంటాయి 100 టబ్బులు, ఈ లైట్ వెయిటే, చక్కగా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ధర్మాకోల్ బాక్సే. దీంట్లో కూడా చూడండి మొలక చెట్లు సైతం పెట్టుకోవచ్చు అండి. ఇట్లా అయితే ఇది చూసారు కదా, కొమ్మ పెట్టింది, ఇది ఎంత బాగా వచ్చిందో. ఇలా పెట్టుకోవచ్చు, ఇవి పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ పెడతాను. లేదనుకుంటే ఇదిగోండి, ఇది కనపడుతుంది కదా మీకు, కూలర్కి కింద భాగంలో వస్తుంది, వెడల్పు ఉంటుంది. ఇదిగోండి కూలర్ కింద భాగంలో వచ్చేది. ఇలాంటివి కానీ లేదనుకుంటే ఇదండి 100 రూపీస్ టబ్ ఇది. ఇలాంటివి కానీ ఏదైనా కానీ తీగ జాతులకు వచ్చేసరికి కంపల్సరీగా ఏంటంటే వెడల్పు ఉండాలి. తీగ జాతులకి ఏంటంటే రూట్స్ ఏంటంటే సైడ్కి వస్తాయి. అదే మీరు ఫ్రూట్ ప్లాంట్స్ కనుకోండి, ఫ్రూట్ ప్లాంట్స్కి వచ్చేసరికి అలా అవసరంలా. ఇప్పుడు చూపించాను కదా మీకు టబ్బు 50 రూపాయల బకెట్. దాంట్లో చూడండి ఈ అమర్ లిల్లీస్ పీస్, ఈ అమర్ లిల్లీ మొత్తం కూడా దుంపలు మొత్తం దాంట్లో పెట్టేసా. చూసా, ఇలా పెట్టుకోండి. అలా మీకు మీ అనుకూలాలు బట్టి. నేను కొన్ని ఏంటంటే ఇదండి వీటికి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టేస్తా. ఇది ఏదో ఫ్రూట్స్ వస్తాయి కదా, ఫ్రూట్స్ వస్తాయి. అది ఇదొకటి, ఇక్కడ ఇదొకటి, అవి అలాంటివి పెట్టేసుకుంటా ఎక్కువ వరకు. అలా పెట్టేసుకోండి. ఎక్కువ అయితే గార్డెన్ అంటే మనం చాలా ఇష్టంగా పెడుతున్నాము, అది కంటిన్యూగా పెడతాం అనేది కూడా చెప్పలేము. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు ఏదో సమ్ హెల్త్ ఇష్యూ రావడం పెద్దవాళ్ళకి, దానివల్ల తీసేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం వాటికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోబాకండి. మనం ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని తక్కువ ఖర్చుతో మనం మొక్కలు పెంచుకొని మన ఆహారం మనం తినాలి అనే ఉద్దేశంతో కేవలం నేను చెప్తున్నా, మీకు అవగాహన లేదు. మాకు కావాలి పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం. లేకపోతే మామూలుగా నేను చెప్తున్న సజెషన్. ఇప్పుడు చాలామంది ఏంటంటే నాకు విటిజన్ గార్డెన్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఏంటంటే చాలామంది నాకు చెప్పడం, సార్ మేము కొద్దిగా హెల్త్ ఇష్యూ అయిపోయి డామా మీద మిద్ది మీద మేము వెళ్ళలేకపోతున్నాము, దానివల్ల డాక్టర్ ఎక్కువద్దన్నారు, దానివల్ల మొత్తం మేము తీసేస్తున్నాము, ఎక్కువ కాస్ట్లీ పెట్టుకున్నామండి, టబ్లు అవన్నీ కూడా ఉన్నాయి, కావాలంటే ఎవరికైనా చెప్పండి, అంత ఇస్తారు కానీ అమ్మేస్తాం అంటున్నారు. కానీ అది మనం అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మళ్ళీ కావాలంటే మనకు ఆ రేట్లు అయితే రావండి. అదొకటి మాత్రం గ్రహించుకోండి. ఎందుకంటే మనం పెట్టిన తర్వాత అది మనకి ఇష్టమై మనం కొనుక్కున్నాం కాబట్టి అది ఎంతైనా పెట్టి తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా, వాళ్ళు తీసుకోవాలంటే అది ఒకటి ఉద్దేశంలో పెట్టుకొని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటట్టయితే పర్వాలేదు, పోయినా పర్లేదు, మేము భరించగలం అని అనుకుంటే అలా పెట్టుకోండి. లేదు మేము అంతంత భరించలేము, మళ్ళీ తీసేయాలంటే ఇబ్బంది అవుతుంది అనుకుంటే అలాంటి ధర్మాకోల్ బాక్సులకు వచ్చేసరికి పార్సల్ ప్యాకింగ్కి
మెడిసిన్స్ ఉంటాయి కదండి, మెడికల్ షాపులో వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర పార్సల్స్ వస్తాయి, వాటిలో ఉంటాయి. మీకు ఎంతో అంత ఇస్తే ఇచ్చేస్తారు. అలాంటి సజెస్ట్ చేసుకోండి. లేదా రద్దు షాపుల్లోకి వెళ్తే ఏంటంటే కోల టబ్బులు ఉంటాయి కదా, ఇలాంటివి ఉంటాయి. లేదా 100 టబ్బులు ఉంటాయి, అవి అయినా సరిపోతే. లేదు కొనుక్కొచ్చుకుంటా అంటే 100 రూపీస్ టబ్బులు ఉంటాయి, అవి తీసుకొచ్చుకోండి. వాటికి ఎక్కువ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోకండి. నాకు తెలిసిన విషయం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వగలుగుతున్నాను అనుకుంటున్నా. దాన్ని బట్టి దీంట్లో మీరు ఎంతమంది ఎలా నిర్ణయించుకుంటారో అది మీ ఇష్టం అండి. నేనేంటంటే వేస్ట్ చేయకూడదని దాన్ని బట్టి చెప్తున్నాను. చాలా వరకు ఏంటంటే నేనైతే వేస్ట్ కూడా ఎక్కువగా చేయనండి డబ్బుని. ఎందుకంటే ఇది తయారు చేస్తాం కదా, కంపోస్ట్ తయారు చేసుకుంటాం. ఆ కంపోస్ట్లు తయారు చేసుకుంటానికి ఈ బకెట్లో పెట్టుకుంటాను నేను. తర్వాత ఇదిగోండి, ఈ బకెట్లో కూడా ఇలా ఎప్పటికప్పుడు మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది, ఇది మొత్తం ఇలా తీసి పెట్టుకొని దీంట్లో కొద్దిగా మట్టి వేసేస్తూ ఉంటా. మళ్ళీ కిచెన్ వేస్ట్, తర్వాత మట్టి, ఆకులు ఇవి వేసేసి కిచెన్ వేస్ట్ వేసేస్తూ ఉంటా. అలా ఈ కంపోస్ట్ మొత్తం నేను బయట నుంచి కొనుక్కోనండి, వేసేస్తాను. కొన్ని వచ్చేసరికి ఏంటి చేస్తానంటే అన్నీ వేయాలన్న కష్టం కదా. ఇదిగోండి కొన్నిటికి ఏంటంటే ఇది ఇక్కడ పెట్టేశాను. తర్వాత ఇది పక్కన ఇలా గుంట తవ్వేసి దాంట్లో ఈ మొత్తం పెట్టేస్తాను. ఎందుకంటే ఈ రూట్స్ ఈ దగ్గరకి అయితే ఉండవండి, ఇక్కడ మొక్క ఉంది కాబట్టి రూట్స్ ఇటు వస్తాయి. ఆ రూట్స్ వచ్చేసినాయి కాబట్టి వాటికి మొక్కకు అందుతుంది, వాటికి ఆహారం వస్తుంది. అందుకని నేను అలా చేస్తాను. ఓకే అండి, నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా. మీకు నచ్చితే కనుక నాకు చాలా గార్డెన్లో వర్క్ ఉంది, చేసుకుంటా వీడియోస్ చేయాలంటే తీసేవాళ్ళు అయితే లేరండి. ట్రైపాడ్ పెట్టిన ఇబ్బంది అవుతుంది. అందుకే ఇంతవరకు వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది, తీసేస్తున్నాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.